హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిసెస్ రాక్ స్టార్ 7వ భాగం. రాకేష్ గోవిందన్ చూసి ఆవిడ గారికి బాగానే సేవలు చేశారు. అయ్యాయా మీ సేవలు? ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతాడు వ్యంగ్యంగా. ఏమీ మాట్లాడకుండా ఉన్న గోవిందన్ చూసి ఏంటి ఏం మాట్లాడవే అని అడిగాడు. అంటే సార్, తను నీ సంజాయిషి ఏమక్కర్లేదు. రేపు ఉదయానికి అమ్మ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. అయినా నీకు చెప్పే ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేసి విషయం ఏంటో అన్నాడు. ఎస్ సార్ అనేసరికి అయితే వారికి ఉండటానికి ఏర్పాట్లు అవి చెయ్యి, అలాగే ఆవిడ గారింటికి వెళ్ళి అంటూ చెప్పబోతూ అవసరం లేదులే, వారికి ఏమీ చెప్పక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. గోవిందం వెళ్ళగానే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రాకేష్. గోవిందం విషయం ప్రసాదంగా చెప్తే వాట్, నింగి నేల కలవబోతున్నాయా అని అన్నాడు ఎగ్జైటింగ్గా. నింగి నేల ఏమిట్రా అన్నాడు గోవిందం. అంటే మనవాడు నింగి అయితే చెల్లి నేల, వారిద్దరూ తూర్పు పడమర్లు, ఒకరికి ఒకరు పడరు, ఇద్దరివి భిన్న ధృవాలు. మరి వీళ్ళిద్దరూ ఒకటవుతున్నారంటే ఆశ్చర్యమే కదా. అది సరేరా, వీడి మనసులో ఏముంది? తనను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడానా, లేకపోతే ఇంకా ఏదో ఉన్న కారణంతో చేసుకుంటున్నాడా అనేది అర్థం కావట్లేదు. కారణం ఏదైనా వాడు మంచి డెసిషన్ తీసుకున్నాడు. తనకి జరిగిన అన్యాయానికి న్యాయం ఇదేరా. పెళ్ళయ్యాక వాడు ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే అండగా మనం ఉన్నాం కదరా చెల్లికి అన్నాడు ప్రసాదం. ఎందుకు తప్పించుకోవడానికా అన్నాడు గోవిందం. పోరా అన్నాడు ప్రసాదం. మౌన్విత పడుకుని ఆలోచిస్తూ ఉంది బాధగా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏంటి ఇలా అయింది అని అనుకుంటూ, ఏంటో ఈ బ్రతుకు, చాకరీ చేయలేక చస్తున్నా, కుంటిదానికి ముసలి వాళ్ళకి ఇచ్చి అని విసుక్కుంటూ ఇంటి పని చేస్తుంటే రాఘవ చెల్లెల దగ్గరికి వెళ్ళాడు. తను బాధపడుతోందని తన చెంపల మీద జారుతున్న కన్నీళ్లే చెప్తున్నాయి అతడికి. చెల్లి చేతి మీద తన చేతిని ఉంచి, అమ్మా మౌని, బాధపడకమ్మా, నీకు నీ అన్న ఉన్నాడు తల్లి, నీకు వైద్యం నేను చేయిస్తాను, మళ్ళీ ఎప్పటిలాగా నువ్వు గంతులేస్తూ ఇల్లంతా తిరుగుతావు, నీకు ఇష్టమైన నాట్యం చేస్తావు అంటూ ధైర్యం చెప్తుంటే మౌనంగా అన్నవంక చూసింది, కానీ ఏమీ మాట్లాడలేదు మౌన్విత. ఇంతలో బయట కారు ఆగిన శబ్దం వినిపించడంతో మన ఇంటికి కారులో ఎవరొచ్చారా అని అనుకుంటూ బయటికి వెళ్ళాడు రఘు. కారులో నుండి జాహ్నవి వాళ్ళు దిగి వారిని చూస్తూ ఆశ్చర్యపోతున్న రాఘవను చూసి చిరునవ్వు నవ్వి, మౌన్విత ఇల్లు ఇదేనా అండి అని అడుగుతారు అతడిని. అవునండి, ఇదే, నేను మౌన్విత అన్నను, నా పేరు రాఘవ, మీరు అని అడిగాడు. చెప్తాం కానీ ముందు మమ్మల్ని లోపలికి రాణిస్తారా అని అన్నారు నవ్వుతూ వాళ్ళు. రండి రండి అన్నాడు రాఘవ. ఇల్లు చూస్తూ లోపలికి వెళ్ళారు జాహ్నవి వాళ్ళు. చిన్న పెంకుటిల్లు అయినా కూడా వస్తువులు అవి ఏమీ లేకపోయినా తీర్చిదిద్దుతున్నట్టు చాలా అందంగా తీరుగా ఉంది అనుకుంటూ అక్కడ కుర్చీల్లో కూర్చుని రఘువు వైపు చూస్తూ, కంగారు పడకండి, మేము ఎవరో చెప్తాం, నా పేరు నీలందర్, తిను నా భార్య జాహ్నవి, ఇక తిను నా కూతురు స్వేదిని, ఇక మా అబ్బాయి పేరు రాకేష్, రాక్ స్టార్. మా అబ్బాయికి మీ చెల్లికి మధ్యలో ఏదో చిన్న గొడవ జరిగింది, దానికి ముందుగా మీరు మమ్మల్ని క్షమించండి అని చెప్పాడు నీలందర్. కానీ మేము ఇక్కడికి క్షమాపణ చెప్పడానికి కాదు వచ్చింది, మీతో వియ్యం అందుకోవడానికి, అంటే మీ చెల్లి మౌన్వితను మా ఇంటి కోడలుగా చేసుకుంటామని అడగటానికి వచ్చాం అని మళ్ళీ అన్న నీలందర్ మాటలు విని షాక్ అయ్యాడు రాఘు. ఏంటి, ఆ కుంటిదాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చారా? మీకు మతి ఉందా అసలు అంటూ వచ్చింది రాణి మాట్లాడే మాటలకు కోపం వస్తున్నా కూడా తమాయించుకుంటూ, ఈ అమ్మాయి అని అడిగింది జాహ్నవి రాఘవని. నేను అంటూ రాణి చెప్తుంటే, నా పేరు రాఘవండి, మౌన్విత అన్నయ్యని, తిను నా భార్య రాణి, కాస్త తనకి నోటి దురుసు ఎక్కువ అండి, ఏదో మాట్లాడేస్తూ ఉంటుంది, మీరు తప్పుగా అనుకోకండి అని చెప్పాడు మధ్యలో అడ్డు వచ్చి. ఏంటి, నాకు నోటి దురుసా? మీతో కాదు నేను మాట్లాడుతున్నది అంటూ జాహ్నవి వైపే తిరిగి, చూడండి, మీరు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరో మీకు తెలియదు, కానీ అదిగో ఆవిడ గారు మీ అబ్బాయిని కొట్టింది, ఒళ్ళు బలిసి మీతో పెట్టుకుంది, పైగా పోటీ కూడాను, మీ వైపే తప్పు లేదు కాబట్టే ఆ అబ్బాయి గెలిచాడు, అది ఓడింది, కాలు విరగొట్టుకుంది, తిన్నది అరక్క ఒళ్ళు బలిసి కొట్టుకుంటోంది అని అరుస్తున్న రాణి వైపు కోపంగా చూస్తూ, అమ్మాయి అంటూ లేచింది జాహ్నవి అరుస్తూ. ఆ అరుపుకి టక్కున నోరు మూసింది రాణి. చూడమ్మా, తను నీకు ఆడపడుచు, స్వయాన నీ భర్తకి చెల్లెలు, నువ్వు తనకి వదినవి,
అంటే తల్లి తర్వాత తల్లివి, అలాంటిది నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఇక ఇంకో విషయం ఏంటి అంటే అసలు ఏం జరిగిందో ఏంటో మాకు అన్నీ తెలుసు. ఇక మరో విషయం, మీ గురించి మీ కుటుంబం గురించి కూడా మేము అన్నీ తెలుసుకున్నాం. ముఖ్యంగా నీ గురించి అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాం సంబంధం కలుపుకోవడానికి అంటూ అక్కడి నుండి మౌనిత దగ్గరికి వెళ్ళింది జాహ్నవిని చూసి ఆమె ఎవరో తెలియక తన వైపే దీక్షగా చూస్తూ నేల మీద జీవోత్సవంలా పడుకున్న తన దగ్గర కూర్చుని తల నిమురుతూ, చూడమ్మా మౌనిత, నా పేరు జాహ్నవి, నా భర్త పేరు నీలందర్, నాకు 2 పిల్లలు, అమ్మాయి స్వేదిని, అబ్బాయి రాకేష్ పేరు వినపడగానే మౌనిత కోపంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. కోపంతో అది చూసిన జాహ్నవి, చూడు తల్లి, నా బిడ్డ నీతో అలా ప్రవర్తించడం తప్పే. వాడి వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. అందుకు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను, నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తూ తన చేయితని పట్టుకునేసరికి మౌనిత జాహ్నవి చేతిలో నుండి చెయ్యి తీసుకుని, అయ్యో అదేంటండి అలా అంటున్నారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి, మీరు పెద్దవారు, అయినా మీ అబ్బాయి చేసిన తప్పుకు మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అన్నది చిన్నగా. తప్పు నా కొడుకు చేసినా దానికి ఒక రకంగా తల్లితే బాధ్యత అంటారమ్మా, ఎందుకంటే సరిగ్గా పెంచలేదేమో కొడుకుని అని. కానీ వాడు చేసింది తప్పు అని తెలుసుకుని వాడు చాలా బాధపడుతున్నాడు తల్లి అంటున్న జాహ్నవితో, అయితే అందుకని మీ కొడుకు చేసిన పనికి నేను కొట్టి అవమానించా అని నా మీద పగతోనో లేదా నాకిలా జరిగింది అని జాలితోనో నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకోవాలని వచ్చారా అని సూటిగా అడిగింది మౌనిత. లేదమ్మా లేదు, చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నాను అని ప్రాధేయంగా అడిగింది జాహ్నవి మౌనితని. అంటే నన్ను ఆయనకి భార్య చేస్తే చేసిన తప్పు సరిదిద్దుకున్నట్ట? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా అన్నది బాధగా జాహ్నవి. మళ్ళీ నా కొడుకే కావాలని కాళ్ళు విరక్కొట్టాడు అని చెప్పలేను, వాడికి ఆడవాళ్ళతో తిరిగే అలవాటు వాడికి ఉన్న విషయం నీకు చెప్పలేను. అలాంటి వాడు నా కొడుకైనా నిన్ను ఇచ్చి పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేయలేను, కానీ నిన్ను చూడగానే వాడికి నువ్వే తగిన దానివి అనిపించింది. వాడిని నువ్వు నీ సహనంతో, ఓపికతో, ప్రేమతో మార్చుకోగలవు, దారిలోకి తెచ్చే తెలివిగల దానివని అర్థమైంది. అందుకే అసలు విషయం నీకు చెప్పట్లేదు, నన్ను క్షమించు అని మనసులో అనుకుని బాధపడుతూ, చూడమ్మా, నీ మీద జాలితోనో పంతంతోనో పగతోనో కాదు అంటుంటే, అయినా చెడు తిరుగులు తిరిగే అతనికి నన్ను భార్యం చెయ్యాలని తెగ ఉపలాట పడిపోతున్నారు. మీ అబ్బాయి కనుక నాకు ఎదురుపడకుండా ఉండుంటే ఆ రోజు అతను నాతో తప్పుగా ప్రవర్తించేవాడు కాదు, నేను కొట్టేదాన్ని కాదు అతన్ని, ఈ పోటీ కూడా ఉండేది కాదు, నా కాలు ఇప్పుడు ఇలా విరిగి ఇలా కుంటిదాన్ని అయ్యేదాన్ని కూడా కాదు. నా తల్లిదండ్రులకు నేనే దిక్కు, వాళ్ళని పోషించుకోవడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం ఈ నాట్యం. కానీ ఇప్పుడు అంటూ చెప్పలేక ఏడుస్తూ ఉంటే, ఊరుకోమ్మా ఊరుకో, నీ తల్లిదండ్రుల బాధ్యత మాది ఇక నుండి, నువ్వు పెళ్ళికి మటుకు ఒప్పుకో తల్లి, నువ్వే నా ఇంటికి తగిన కోడలివి అని జాహ్నవి అంటే మౌనిత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అసలు అలాంటి వాడిని నేనే పెళ్లి చేసుకోవాలా? అతనికి నాకు పొత్తు కుదరదు, అతను ఒక శాడిస్ట్, దుర్మార్గుడు, మూర్ఖుడు అని ఇలా ఆలోచిస్తూ ఉంది. జాహ్నవి మౌనిత ఏమీ చెప్పకపోవడంతో అక్కడ నుండి లేచి మౌనిత తల్లిదండ్రులకు వచ్చి విషయం చెప్పి, మీ అమ్మాయి గుణగణాలు నచ్చి మా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాం, వాడి చేసిన దానికి మిమ్మల్ని కూడా క్షమాపణ అడుగుతున్నాను, అలాగే ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇమ్మని అడుగుతున్నాను. మీ అమ్మాయిని కంటికి రెప్పలా కోడలిగా కాదు నా కూతురుగా చూసుకుంటాను, తను ఎప్పటిలా మళ్ళీ తను చెంగున తిరిగేలా చేస్తాను, మీరు ఒప్పుకోండి వదిన గారు, అన్నయ్య గారు అని అడిగింది అలివేని వాళ్ళని. దాంతో మేము ఇంత మంచి సంబంధం మా కూతురికి తీసుకురాలేము, ఏదో జరిగిపోయింది, దీనికి పరిష్కారం కూడా ఇదే, పెళ్ళయ్యాక అది తన భర్తను మార్చుకుంటుంది. పాపం ఈవిడ అంతగా బ్రతిమాలుతున్నారు, మన కూతురును ఈవిడ అత్తలా కాదు అమ్మలా చూసుకుంటుంది, ఇక మనం అంటావా, ఇవాళ రేపో పోయేవాళ్ళం మనం, అలాంటి మన కోసం మన బిడ్డ భవిష్యత్తుని నాశనం చేయలేము, ఒప్పుకుందాం ఏమంటావు అన్నట్టు తన కళ్ళతో సైగ చేశాడు మౌనిత తండ్రి పరంధామయ్య భార్యకి. భర్త చూపుల్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకొని అన్నట్టు కళ్ళతో సరే అని చెప్పి, మాకిష్టమే వదిన గారు, కానీ మా అమ్మాయి అంటూ ఆగింది అలివేని. ఒప్పిద్దాం వదిన, మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేయటానికి ఒప్పుకున్నారు, దానికి నాకు చాలా సంతోషం, తనని ఒప్పించే బాధ్యత నాది అంటూ అక్కడి నుండి రాణి దగ్గరికి వచ్చి, చూడమ్మా రాణి, నీ మనసులో ఏముందో నాకు తెలుసు,
మౌనిత నా ఇంటి కోడలుగా వచ్చాక తన తల్లిదండ్రుల బాధ్యత మాది, వారి అవసరాలు అన్నీ చూసే బాధ్యత కూడా మాదే. కానీ అంటూ రాణి వైపు చూసింది. ఏంటి ఈవిడ ఇలా చూస్తున్నారు నా వైపు అనుకుంటూ ఏంటి అన్నట్టు కనుబొమ్మ పైకెత్తింది రాణి జాహ్నవి వైపు చూస్తూ. వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా మాదే, నెల నెల వారికి సరిపడా డబ్బు పంపిస్తాను, అలాగే ఇంటి ఖర్చులకు కూడా పంపిస్తాను. నీ భర్త సంపాదనలో రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు నువ్వు. అలాగే వారికి ఆపరేషన్ కూడా చేయిస్తాను. కానీ చూసే బాధ్యత మటుకు నీదే. కాదు కూడదు అని అంటే ఇన్నాళ్ళు నువ్వు బెదిరించావు కదా మౌన్వితని, ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటూ. అలాగే నువ్వు అన్నట్టే వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఒక్కదానివే, నువ్వు తెలియగలదానివని అనుకుంటున్నా. విషయం మొత్తం అర్థమైందా అని జాహ్నవి అనగానే, అమ్మో నా భర్తను వదిలి నేను వెళ్ళలేనమ్మా, అన్నీ ఆవిడే చూసుకుంటా అని చెప్తోంది కదా, ఆ ముసరాల సంగతి నేను ఇంత ముద్ద పెట్టడమే కదా. సరే డబ్బు పంపిస్తుందిగా, ఎలాగో నా భర్త సంపాదన ఎంచక్క నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకుంటూ, అంత మాట ఎందుకులే పిన్ని గారు అన్నది. గుడ్, అలాగే నీ ఆడపడిచిని కూడా నువ్వే ఒప్పించాలి పెళ్ళికి. ఎలా ఒప్పిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు అని జాహ్నవి అనేసరికి, ఆహా అలాగే పిన్ని గారు, నేను ఒప్పిస్తాను కదా అంటూ మౌనిత దగ్గరికి వెళ్ళింది రాణి. నిన్ను ఒప్పించడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు తల్లి, ఎందుకంటే నువ్వే నా ఇంటి కోడలిగా, నా కొడుక్కి భారీగా నువ్వే తగిన దానివి కాబట్టి అని అనుకుంది మనసులో జాహ్నవి. మనసులో ఇదంతా మౌనంగా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్న స్వేదిని వాళ్ళు, అమ్మా బాబాయ్, అమ్మకి నీ తెలివితేటలు అన్నీ నడిపిస్తోంది, మనల్ని మటుకు ప్రేక్షకులను చేసింది అనుకున్నారు తండ్రి కూతుళ్ళు. తన దగ్గరికి వచ్చిన వదిన్ని చూస్తూ ఏంటి వదిన అన్నట్టు చూసింది కనుబొమ్మలు పైకెత్తి మౌన్విత. కనుబొమ్మలు బాగానే ఎత్తుతావులే కానీ దించు, నీతో మాట్లాడాలి అని రాణి అనటంతో ఏంటి వదిన అన్నది మౌన్విత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.